మోర్గాన్ స్టాన్లీ నేతృత్వంలోని వాల్ స్ట్రీట్ బ్యాంకులు ఎలాన్ మస్క్ యొక్క $4400 కోట్ల ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించిన రుణాలను విక్రయిస్తున్నాయి. సంభావ్య నష్టాలను ఎదుర్కొంటున్న ఈ బ్యాంకులు ప్రస్తుతం ఎక్స్గా పిలువబడుతున్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాంపై తమ బాధ్యతను తగ్గించుకోవడానికి తక్కువ ధరలకు రుణాలను అమ్ముతున్నాయి. ఈ చర్య ఎక్స్ యొక్క ఆర్థిక ఆరోగ్యం మరియు మస్క్ నాయకత్వంపై తగ్గుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. దాదాపు $510 లక్షల నుండి $710 లక్షల వరకు ఉన్న ఈ రుణ విక్రయం ఎక్స్కి మరింత ఇబ్బందులు ఎదురవుతాయని బ్యాంకులు భావిస్తున్నాయి. అందించిన డిస్కౌంట్లను బహిర్గతం చేయనప్పటికీ, నష్టాలను అంగీకరించడానికి బదులుగా ప్రమాదకర రుణాన్ని కలిగి ఉండటానికి బ్యాంకులు సుముఖంగా ఉన్నాయని ఈ చర్య సూచిస్తుంది. మస్క్ పాలనలో అమలు చేయబడిన వివాదాస్పద మార్పుల నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్స్ కష్టపడుతున్న సమయంలో ఇది జరుగుతోంది.